హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 6,000 రూపాయల రైతు భరోసాకి సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్లలో అలాగే ప్రత్యేకంగా వాట్సాప్లలో కూడా అడుగుతున్నారనమాట. మాకు 10 ఎకరాల పట్టా కలిగిన భూమికి రైతు భరోసా వస్తుందా రాదా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా జమ చేశారు, జమ కాని వారికి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనే అంశాలకి సంబంధించి చాలామంది ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో అసలు రైతు భరోసా ఎప్పుడు జమ కాబోతుంది, ఎన్ని ఎకరాలకు వేశారు, 10 ఎకరాల వాళ్ళకి ఎప్పుడు రానున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాలను మీకు ఖచ్చితంగా కాస్త ఎక్స్ప్లెనేషన్ ద్వారా సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని చివరకు చూడండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రశ్న మీకు, మీ ఖాతాలో ఇప్పటివరకు ఏమైనా రైతు భరోసా నిధులు అనేవి జమ అయ్యాయా? జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు రైతు భరోసా జమ చేశారు? దీనికి సమాధానం ఏంటి అంటే ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు వాళ్ళకి నిధులు జమ చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. కానీ ఎంతవరకు ఏమిటి, మరి 5 ఎకరాలకు వేసారా లేదా అని చెప్పేసి అధికారులను అడిగితే మా వద్ద సమాచారం లేదు, అది ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు అనేది ఈ సందర్భంగా మీకు ఒక స్టేట్మెంట్ని చూపించదలుచుకున్నాను. అయితే మొత్తానికి విడతల వారీగా ప్రభుత్వం నిధులను జమ చేయబోతుందని, ఎన్ని ఎకరాలు ఎలా అనేది ప్రభుత్వం నిర్ణయం, మాకు కూడా ఎలాంటి సమాచారం లేదు. డివిజన్లో ఎంతమందికి వస్తున్నాయనేది ఆన్లైన్ ద్వారా తెలుస్తుంది. ఏదైనా కారణాల చేత రాని రైతులు వచ్చి అడిగితే పరిశీలించి చెప్తున్నామని చెప్పేసి మనకి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కొన్ని ప్రాంతాలలో సమాచారాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు అన్నమాట. సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలను జమ చేసింది. వాస్తవానికి 9,600 కోట్ల రూపాయలను దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకి, అంటే దాదాపుగా 1,46,00,000 ఎకరాలకి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడింది అనేది తాజాగా సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే జమ చేశారు. వాస్తవానికి మార్చి 31వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ఇస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో పలు సమావేశాలలో ఒక స్పష్టతనిచ్చింది. కానీ ఇప్పటివరకు మాత్రం 4 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో 5,000 కోట్ల రూపాయలను జమ చేసింది. ఇంకా దాదాపుగా 4,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నిధులు రైతుల ఖాతాలలో జమ చేయాల్సి ఉన్నది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. తాజాగా కూడా సాక్షి దినపత్రికలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. దాదాపు 13 లక్షలకి సంబంధించి రైతులకి 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెండింగ్లో ఉంచినట్లుగా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారనమాట. కానీ దీనిపై ఇప్పటివరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్పందించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకి సంబంధించి తాజాగా భూభారతి అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఏమైనా రైతు భరోసాకి లింకప్ చేస్తారా అనేది అయితే క్వశ్చన్ మార్క్ కూడా రైతులలో లేవనెత్తడం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే రైతు భరోసాకి సంబంధించి 10 ఎకరాలకి రైతు భరోసా వస్తుందా రాదా అనే ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సాగు చేసే రైతులందరికీ ఇస్తామని అయితే హామీ ఇచ్చింది. కాబట్టి ఈ 10 ఎకరాలకు సంబంధించి కూడా రావడానికి సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. మరి ఎప్పుడు అంటే మాత్రం ప్రభుత్వ అధికారులే దీనిపై సమాచారం తెలియజేయలేని పరిస్థితిలో ఉన్నారనేది మీకు తెలియజేయదలుచుకున్నాను. ఇక రెండోది, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి ఇచ్చారు? అధికారికంగా 4 ఎకరాలకైతే జమ చేశారు. గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 5 ఎకరాలకి సంబంధించిన రైతులకి కూడా అతి త్వరలో జమ చేస్తామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే అవుపిస్తున్నాయి. ధన్యవాదాలు.